నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పూరీ పిట్లా కర్రీ తయారీని చూద్దాం. చాలా తక్కువ పదార్థాలతో చాలా సులభంగా హోటల్ స్టైల్ రుచితో ఈ పిట్లా కర్రీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వేడివేడి పూరీలతో ఈ కర్రీ తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేము. అయితే ఆలస్యం ఎందుకు, ఈ సూపర్ టేస్టీ పూరీ పిట్లా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు వేసి అది బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. వేగేలోపు ఒక బౌల్లో శనగపిండిని తీసుకొని అందులో వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలపండి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి కదా, అందులో కొంచెం వాటర్ వేసి మరిగించాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో పోస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలపాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించాక చిక్కగా అయిన తర్వాత కొత్తిమీర చల్లి దింపేయండి. ఇలా వేడివేడిగా పూరీలు ప్రిపేర్ చేసుకొని ఈ రుచికరమైన పిట్లా కర్రీని సర్వ్ చేయండి. ఈ పిట్లా కర్రీని బేసన్ కర్రీ, శనగపిండి కూర అని కూడా పిలుస్తారు. వేడివేడి పూరీలతో ఈ పిట్లా కూరని సర్వ్ చేస్తే హోటల్ స్టైల్ రుచిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ నీరుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.